హీరో రాజ్ తరుణ్ కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. BNSS 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే లావణ్య పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో 2 రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య మరోసారి హాజరయ్యారు. లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫిర్యాదులో నమోదు చేసిన వివరాల ఆధారంగా లావణ్య స్టేట్మెంట్ ఇచ్చారు. మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడి నుంచి వేధింపులు, రాజ్ తరుణ్ తో జరిగిన పెళ్లిపై స్టేట్మెంట్ లో పోలీసులకు వివరించింది లావణ్య. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. తాజాగా హీరో రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లావణ్య కేసులో ఈ నటుడు రాజ్ తరుణ్ కి నార్సింగి పోలీసులు నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నటుడు రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరి మీద కూడా నార్సింగి పోలీసులో లావణ్య ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి ముగ్గురును కూడా FIR చేశారు. ముఖ్యంగా నటుడు రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన అభ్యోగంతో పాటు మరొక ఇద్దరి మీద కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా కేసు పెట్టిన నేపథ్యంలో ముగ్గురిని కలిపి ప్రస్తుతం నార్సింగి పోలీసులు FIR లో పొందుపరచడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు లావణ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా నటుడు రాజ్ తరుణ్ సంబంధించి కొంత కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆమె వద్ద నుంచి 2 రోజుల క్రితం నార్సింగి పోలీసులు కూడా పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రెండో ఫిర్యాదుతో పాటు మొదటి ఫిర్యాదులో ఇచ్చిన ఆధారంగా పూర్తిగా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న నార్సింగి పోలీసులు ప్రస్తుతం ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా FIR లో A1, A2, A3 గా ఉన్న వారిలో ముందుగా A1 రాజ్ తరుణ్ కి నోటీసులు సర్వ్ చేశారు. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం FIR నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలి పోలీసు ఎదుట కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెల 18న కూడా ఇటు నార్సింగ్ PS ఎదుట హాజరు కావాలంటూ కూడా ఈ BNSS 45 కింద కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇటు గడిచిన కొద్ది రోజులుగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, అటు పోలీసులు FIR చేసిన తర్వాత కూడా నటుడు రాజ్ తరుణ్ మాట్లాడుతూ నార్సింగ్ పోలీసుల వద్ద నుంచి తనకి నోటీసులు కానీ ఫోన్ కూడా రాలని చెప్పిన నేపథ్యంలో తాజాగా నార్సింగ్ పోలీసులు నోటీస్ సర్వ్ చేసిన నేపథ్యంలో ఆ నోటీస్ కి ఆయన స్పందిస్తారా లేకపోతే ఇలీగల్ గా ముందుకు వెళ్తారని ప్రస్తుతం ఆయన చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ముంబైలో షూటింగ్ లో ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, మరి ఎల్లుండి రాజ్ తరుణ్ కేసులో విచారణకు హాజరవుతారా? ప్రస్తుతానికి వారు ఇచ్చిన నోటీసు ప్రకారం చూసుకుంటే కూడా ముందుగా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశమే మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతమైన షూటింగ్ లో భాగంగా షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో ఆ రోజు అంటే పోలీసులు నోటీసులో పేర్కొన్న తేదీకి రాకపోయినా ఆయన తరఫు న్యాయవాది కూడా నోటీసులకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం లీగల్ గా రాజ్ తరుణ్ తరఫు న్యాయవాది 18వ తారీఖు నార్సింగ్ పోలీసు ఎదుట వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నోటీసులకి నేరుగా రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం లేనట్టుగా మనకైతే సమాచారం ఉంది. ముందుగా నోటీసులకు సంబంధించి ఒక రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ న్యాయవాది తరఫున రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చే అవకాశమే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.